మన మధ్యలో కిరణ్ కుమార్ అని ఒక యవన తమ్ముడు. వేర్ ఆర్ యూ కిరణ్? నువ్వు ఒకసారి స్టేజ్ మీదకి వస్తే. ఒక చిన్న టెస్ట్ మనీని తను షేర్ చేసుకోవాలని ఇష్టపడుతున్నాడు, అవసరం కనుక నేను పిలిపిస్తున్నాను. మన మధ్య ఉన్నటువంటి యవన తమ్ముడు కిరణ్ కుమార్, వయసు 24 సంవత్సరములు, గుంటూరు వాస్తవ్యుడు. తనకు 18 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు చిలకలూరుపేటలో మనం ఒక సెమినార్ చేయడం జరిగింది, ఎస్తేరు గ్రంథ వివరణ. అనుకోకుండా ఆ యొక్క సెమినార్కి తను హాజరవడం జరిగింది. గత వారం హైదరాబాద్ కొద్ది రోజుల క్రితం వచ్చి గత ఆదివారం ఆరాధన కార్యక్రమం తను రావడం జరిగింది. 18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి తనపై ఎస్తేరు గ్రంథ వివరణ కానీ ఆ పుస్తకములోని విషయాలు కానీ ఒక యవనస్తుడిగా తను ఎలా ప్రభావితం చేసాయో పంచుకోవాలని ఈ యవన కుమారుడు ఇష్టపడడం జరిగింది. కొద్ది సమయాన్ని మనం తనకిద్దాం. ఓకే, నిన్ను పరిచయం చేసుకుని ఒక 5-10 నిమిషాలు. ఓకే. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలండి. ఈ సమయాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు నేను ఎంతో ధన్యంగా భావిస్తున్నాను. మొదటగా నా పేరు కిరణ్ కుమార్. నేను గుంటూరు నుంచి వచ్చాను. గుంటూరు పక్కన ఉన్న సిరిపురం చిన్న గ్రామం. నేను క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాను. 18 సంవత్సరాలకే బాప్తిస్మం పొందాను. కానీ వాక్యం అంటే ఏంటో తెలుసు, కానీ వాక్యాన్ని ఎలా ఆలోచించాలి ఏంటి అనేది నాకు పెద్దగా తెలియదు. మా నాన్నగారు దానియేలు గ్రంథపు వివరణకి వెళ్ళారు. ఆ తర్వాత మా నాన్నగారు మా అందరినీ తర్వాత గ్రంథ వివరణ అయిన ఎస్తేరు గ్రంథ వివరణకి మా కుటుంబాన్ని అంతా తీసుకెళ్లాలని చాలా ఆతృతతో ఉండి మా అందరినీ ఎస్తేరు గ్రంథ వివరణకి తీసుకువెళ్ళారు. ఎస్తేరు గ్రంథపు వివరణకు ముందు నా వాక్యపు జీవితం వేరు, ఎస్తేరు గ్రంథకు వెళ్ళిన తర్వాత నా వాక్యపు జీవితం వేరు. ఇది చాలా పెద్ద మాటే, కానీ నేను గట్టిగా చెప్తున్నాను. కారణం ఏంటంటే వాక్యాన్ని ఎలా చదవాలి, ఒక వచనాన్ని ఏ విధంగా ఆలోచించాలి, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడి మీద కొట్టుదు అని చెప్పాను. ఈ వచనాన్ని నేను చాలాసార్లు చదివాను, కానీ దానిలో ఉన్న భావం నాకు ఎప్పుడూ తెలియదు. అక్కడ ఇది హవం గారు పాపం జరిగిపోయిన తర్వాత దేవాది దేవుడు అపవాదితో మాట్లాడుతున్న మాటలు. అందులో నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టుదును. అది అన్న దగ్గర కింద ఫుట్ నోట్లో ఆయన అని ఉండింది. నేను ఎన్నోసార్లు చదివాను, కానీ ఆయన అంటే ఎవరో నాకు తెలియదు. ఎప్పుడైతే అన్నగారు చెప్పారు ఆయన అంటే ఎవరో కాదు, ఈ లోకాన్ని ఆ హవం గారు చేసిన పాపాన్ని ఈ లోకం నుంచి తొలగించడానికి రాబోతున్న మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు వారని, అప్పటి అంటే ఆది కాండంలోనే యేసుక్రీస్తు వారి గురించి వివరించినట్టు నేను తెలుసుకున్నాను. అంతేకాదు, కానీ ఆ లోకరక్షకుడు రాకుండా ఆ అపవాది ఎన్నో కుట్రలు చేసిందని ఆ మొదటి రోజే నేను ఎంతో ఆలోచింపజేసే విధంగా ఆ మాటలు ఉన్నాయి. ఎలా అంటే ఆ సువార్తను ఏదైతే యేసుక్రీస్తు వారి ఈ రాకడ సువార్తను హవమ్మ గారు తన ఇద్దరు పిల్లలకి తెలియజేసినప్పుడు అది హేబేల్ గారు గ్రహించటం, ఆ హేబేల్ గారు దానికి తగ్గట్టుగా ఆ బలి అర్పణ అర్పించటం, అది నచ్చని అపవాది కయ్యూనుతో కలిసి హేబేల్ను చంపేయటం, దాని ద్వారా లోకరక్షకుడు హేబేల్ ద్వారా ఈ లోకానికి రాకుండా తను పన్నిన పన్నాగం నుంచి మన తండ్రి అయిన దేవుడు ఆయనకు ప్రతిగా హవమ్మ గారికి షేతు గారిని పుట్టించడం, ఆ షేతు గారిలో నుంచి నోవాహు గారిని పుట్టించడం, నోవాహు గారి నుంచి అబ్రహాం గారు రావటం, అబ్రహాం సంతానం నుంచి ఇస్సాకు నుంచి యాకోబు సంతానంలో యోధా సంతానం నుంచి, ఇలా ప్రతి ఒక్కరిని అపవాది చెడగొట్టాలి అని అనుకుంది. కానీ దానికి ప్రతిగా యేసుక్రీస్తు వారు రాకడ కోసం తండ్రి గారు మరొక మార్గాన్ని తెలియజెప్తూ ప్రతి ఒక్కరిని నీతిమంతులుగా ఎన్నుకుంటూ, ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్కరూ నీతిమంతులుగా ఉన్నారు, ఆ నీతిమంతుల్లో నుంచే యేసుక్రీస్తు వారు రావాలి అని ఆయన సంకల్పం నెరవేర్చాలని అలా వెళుతూ యోధా గోత్రంలో నుంచే యేసుక్రీస్తు వారు రాబోతున్నారని తెలుసుకున్న ఆ అపవాది ఎలాగైనా యూదులందరినీ అంతం చేయాలని చెప్పి ఇప్పుడు ఎస్తేరు గ్రంథంలో ఉంటుంది, ఈ యూదులందరినీ హామాను అనే అపవాది చేత ఆ యూదులందరినీ సంహరించి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి రాకుండా ఉండాలి అనే తను పన్నిన పన్నాగం. అలా ఎస్తేరు గ్రంథ వివరణ ప్రతి వచనాన్ని మనం అర్థం చేసుకుంటూ వెళ్తే ఉంటుంది. నేను అంతా చెప్పలేను, కానీ నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది, నా జీవితంలో సాక్షార్థమైంది ఒక వచనం ఉండింది. ఆ వచనం ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం.
ఆ యూదులందరినీ రక్షించడానికి దేవుడు ఎన్నుకున్నది ఎస్తేరు గారిని. ఎస్తేరు గారి ద్వారా యూదులందరినీ రక్షించాలి. ఆ యూదుల్లో నుంచే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావాలి. ఆ యేసుక్రీస్తు వారి మరణం ద్వారా, శిలువ రక్తం ద్వారా మన అందరం కడగబడి ఆ నిత్య జీవానికి మనం అందరం వెళ్ళాలి అనే దేవుని సంకల్పం నెరవేర్చడానికి ఎస్తేరు గారు ముందున్నారు. అయితే 14వ వచనం చూసినట్లయితే, నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా నున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయును మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితేమో ఆలోచించుకోనమని చెప్పాను. ఈ వచనానికి నా జీవితంలో జరిగిన ఒక విషయాన్ని మీతో పంచుకోవాలనుకున్నాను. చాలా తొందరగా కంప్లీట్ చేస్తాను. మా అమ్మమ్మ గారు ఒక హైందవురాలు. మేమందరం కుటుంబ ప్రార్థనలో కూర్చున్నప్పటికీ ఆవిడ వచ్చి కూర్చునేది, కానీ తాను ఎప్పుడు బాప్తిస్మం పొందాలని కానీ దేవుడి గురించి తెలుసుకోవాలని కానీ అంత ఆలోచన కలిగి ఉండేది కాదు. అయితే ఎప్పుడైతే నేను ఈ ఎస్తేరు గ్రంథ వివరణకు వెళ్ళానో అప్పటి నుంచి ఆవిడ ఎప్పుడు కలిసినా నేను వాక్యం గురించే మాట్లాడేవాడిని. అయితే దేవుని కృప వల్ల ఆవిడ తన 58వ ఏట బాప్తిస్మం పొందింది. అంతేకాదు కానీ ఆవిడ బాప్తిస్మం పొందటమే కాదు కానీ ఆవిడ బ్రతికున్న దినములన్నీ తన సంఘంలో చాలా ఆత్మీయంగా బ్రతికింది. ఆవిడ హైందవురాలు. 58వ ఏట బాప్తిస్మం తీసుకుంది. బాప్తిస్మం తీసుకున్న సంవత్సరానికే ఆవిడ మరణించారు. ఆవిడ మరణించినప్పుడు నేను చాలా ఇబ్బంది పడ్డాను. కానీ ఈ ఎస్తేరు గ్రంథ వివరణకు వెళ్ళిన తర్వాత ఆవిడతో నేను మాట్లాడటం వల్ల ఆవిడ బాప్తిస్మానికి వచ్చి రక్షణ పొంది సంఘం అంతా ఆవిడ చనిపోయినప్పుడు కూడుకొని, ఒక హైందవ కుటుంబంలో సంఘం అంతా కూడుకొని ఆవిడ ఆత్మీయ జీవితం గురించి చాలా గొప్పగా చెప్పారు. ఇక్కడ ఈ వచనానికి నాకు ఏంటి సంబంధం అంటే, ఇదే ఈ సమయమును బట్టి రాజ్యమునకు నీవు వచ్చితేమో ఆలోచించుకోమని చెప్పగా, ఎస్తేరు గారు ఎలా అయితే యూదులందరినీ రక్షించడానికి వచ్చారో దేవుడు కూడా ఆయన సంకల్పం చొప్పున మా అమ్మమ్మ గారిని రక్షించడానికి నన్ను సాధనంగా వాడుకున్నాడని నేను గొప్పగా చెప్పుకుంటాను. ఆవిడ బాప్తిస్మం తన చివరి దశలో ఆవిడ పొంది దేవునికి ఇష్టకరంగా బ్రతికింది. ఈ సాక్ష్యాన్ని నేను మీ అందరికీ పంచుకోవాలనుకుంటున్నాను. అంతేకాదు కానీ ఇక్కడ ఇంకా నన్ను ఎస్తేరు గ్రంథ వివరణలో బాగా ఆలోచింపజేసిన విషయం, చివరి రోజు 6వ రోజు అన్నగారు చెప్తూ, నేను అప్పటికీ బాప్తిస్మం పొంది ఉన్నాను, కానీ యేసుక్రీస్తు వారి యొక్క రక్తాన్ని కానీ శరీరాన్ని కానీ ఎలా తీసుకోవాలనే అవగాహన నాకు ఉండేది కాదు. అయితే అన్నగారు ఇచ్చిన వివరణ ప్రకారం యూదులందరినీ రక్షించి వారికి పస్కా అనే పండుగని ఒక కట్టడం నియమించి వారి రక్షణార్థముగా జ్ఞాపకంగా ఇది మీ పిల్లల తరతరముల వరకు ఇది స్థిరపరచాలి, ఇది మీరు ప్రతి చోట ఇది చెప్పాలి అని తెలియజేశారు. అలాగే ఎస్తేరు గ్రంథ వివరణలో పూరీం పండుగ ఉంటుంది. ఆ పూరీం పండుగ ఎందుకంటే వారిని ఇశ్రాయేల్ అందరినీ ఐగుప్తు దేశం నుండి రక్షించిన దానికి సాదృశ్యం అయితే, ఇక్కడ హామాను అనే అపవాది నుంచి యూదులందరినీ రక్షించినందుకు సాక్ష్యార్థంగా, జ్ఞాపకార్థంగా వీరందరూ కూడా ఒక పండుగను, ఒక కట్టను ఆచరించారు. అంతేకాదు కానీ చివరగా నాకు నచ్చినది ఏంటిది అంటే, యేసుక్రీస్తు వారి యొక్క శరీరము రక్తం గురించి నేనే అంత దగ్గరికి వెళ్ళాలి, ఆ బాధ్యత ఏంటి, వారు ఏ విధంగా అయితే చెప్పినా చెప్పకపోయినా తన తరతరాల పిల్లలకి ఇది ఆచరణగా కట్టడగా ఎలా అయితే విధించాడో, నేను కూడా యేసుక్రీస్తు వారి రక్తం దగ్గరికి, శరీరం దగ్గరికి వచ్చినప్పుడు ఆ బాధ్యత నా మీద ఉంది. నా తరతరాలే కాదు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ రాజ్య విస్తరణ చేయాలి, సువార్త ప్రకటించాలి అనే గొప్ప విషయాన్ని నేను తెలుసుకున్నాను. ఆ రోజు నుంచి నాకు తెలిసినంత వాటికి మా అమ్మమ్మ గారిని రక్షించుకున్నట్టు నేను ఎక్కడో చోట ఏదో విధంగా దేవుని గురించి మాట్లాడుతూనే ఉన్నాను. ఈ వచనాలన్నీ మా అమ్మమ్మ గారి రక్షణకి కారణమైంది. ఈ ఎస్తేరు గ్రంథ వివరణ నన్ను, నా ఆత్మీయ జీవితాన్ని ఎంతో నిలబెట్టింది. ఒక్క గ్రంథపు వివరణనే నా ఆలోచన ధోరణిని, బైబిల్ పట్ల ఉన్న నా అవగాహనని పూర్తిగా మార్చేసింది. అక్కడి నుంచి ఎక్కడ నేను వాక్యాన్ని వినడానికి వెళ్ళినా నా దృష్టి, నా ఆలోచన విధానం బైబిల్ ప్రకారంగా ఉందా, ఆ వచనం ఏ ఉద్దేశంతో చెప్పింది, ఏ సందర్భంలో చెప్పిందని ఆలోచించడం నేను మొదలుపెట్టాను. ఎంత ఆత్మీయంగా నేను బలపడడానికి కారణం ఎస్తేరు గ్రంథం. ఇది నేను చాలా గట్టిగా గొప్పగా చెప్పుకుంటాను. నేనే కాదు కానీ ఇలాంటి గ్రంథపు వివరణలు నాలాంటి వాళ్ళు ఎంతోమంది దగ్గరికి చేరుతున్నాయి. మీకు తెలుసో తెలియదో, కేవలం ఎస్తేరు గ్రంథపు వివరణ ద్వారానే నేను మా అమ్మమ్మని రక్షించుకున్నాను. మా అమ్మమ్మ అప్పటికి ఎస్తేరు గ్రంథ వివరణలో లేదు, కానీ ఆవిడ రక్షించబడింది. ఇది నేను చాలా గొప్పగా చెప్పుకుంటాను. అలాగే నాలాంటి వాళ్ళు ఈ గ్రంథపు వివరణలో ఈ సంఘం ద్వారా ఒక ఆత్మ రక్షించబడింది మీ అందరికీ తెలియకుండా, అన్నగారి ద్వారా. సో ఇలాంటి ఇంకా ఎన్నో జరగాలని, నాలాంటి వాళ్ళు ఇంకా ఎంతో గొప్పగా వాక్యంలో ఎదగాలని నేను కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ సంఘానికి, అలాగే ఆ దేవాది దేవుడికి, ప్రశాంతంగా ఉన్న మీ అందరికి కూడా మరి ఒకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను. కృతజ్ఞతలు. కిరణ్ను బట్టి, దేవుడు యవన ప్రాయంలో తనకిచ్చినటువంటి పరిచర్య నడిపింపును బట్టి మనం దేవుని స్తుతిస్తూ కిరణ్ని ఇంకొకసారి అభినందిద్దాం మనందరం కలిసి.
ఇక్కడ గొప్ప సంగతి ఏంటంటే ప్రారంభం నుంచి మనము పెట్టే సెమినార్స్ ఏవైతే ఉన్నాయో మన బాధ్యతగా మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ దాని ద్వారా ఎవరెవరు ఎలాంటి ప్రయోజనాలు పొందుకుంటున్నారనే డేటా మన దగ్గర లేదు. అనుకోకుండా తమ్ముడు పోయిన ఆదివారము తను ఎవరో ఇంతవరకు నేను ఎప్పుడైనా నాతో మాట్లాడావు అంతకుముందు ఎప్పుడైనా? పోయిన ఆదివారమే ఫస్ట్ మాట్లాడడం. పోయిన ఆదివారం అనుకోకుండా ఎవరైనా నూతనంగా వచ్చిన వాళ్ళు ఉంటే ముందుకు రండి అన్నప్పుడు తను పైకి వచ్చాడు, పరిచయం చేసుకున్నాడు, ఈ మాట చెప్పాడు. నేను చాలా ఆనందించాను, ఆశ్చర్యపోయాను కూడా. ఎప్పుడో 18 ఏళ్ళు అంటే ఇప్పుడు నీకు 24 అంటే 6 సంవత్సరాలు. 6 సంవత్సరాల క్రిందట జరిగినటువంటి ఆ గ్రంథ వివరణ ఈ రోజుకి ఒక ఆత్మని ఇంత బలంగా నిలబెట్టడం. విచిత్రం ఏంటంటే ఆ గ్రంథ వివరణకు రాని ఒక అన్యజనురాలిని దేవుడు తన ద్వారా రక్షణలోకి నడిపించుకొని ఖచ్చితంగా తాను ప్రభువును అంగీకరించిన సంవత్సరానికి కన్ను మూయడం అంటే దేవునికి ఆల్రెడీ తెలుసు తన ఆయుష్ పూర్తవుతుందని. ఆయుష్ పూర్తవడం కంటే సంవత్సరం రోజుల ముందే మనవడిని తయారు చేసి దేవుడు తన అమ్మమ్మ గారిని నెమ్మదిగా తన యొద్దకు చేర్చుకున్నాడు. ఇది దేవుని కార్యం. ఇలాంటి కార్యాలు ఎన్నో మనకు తెలియనివి ఎన్నో జరుగుతూ ఉన్నాయి. మరి ఇవన్నీ జరిపించుకోవడానికి ఈ దీన సంఘాన్ని దేవుడు ఏర్పరచుకొని ఈ యొక్క చక్కని పరిచర్య ఇచ్చినందుకు ఆ దేవాదేవునికి మనం ఎంతైనా కూడా రుణపడి ఉన్నాం. నా దగ్గర ఈరోజు నాకు గుర్తులేదు, కానీ పోయిన సంవత్సరం మనం సెమినార్ హయత్ నగర్లో ఫిలిపి పత్రిక ఏదైతే చేసామో, ఫిలిపి పత్రిక 23 భాగాలు అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. 23 భాగాలు విని కర్నూలు జిల్లాలో నాగేష్ అండ్ అయ్యన్న అనేటువంటి ఇద్దరు ఆత్మీయ సహోదరులు కలిసి మొత్తం మనం చెప్పినటువంటి వివరణ అంతా తీసుకొని ఇవి అందరికీ పనికొస్తాయి, ఇవి చాలా అవసరమని ఆ ఫిలిప్పి పత్రిక నుంచి 200 ప్రశ్నలు వారు తయారు చేశారు. ఇద్దరు టీచర్సే, ఇద్దరు లెక్చరర్స్ అండ్ టీచర్స్, అంటే వారి యొక్క టీచింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఈ పత్రిక వివరణకు ఇన్స్పైర్ అయి వారు కలిసి 200 ప్రశ్నలు తయారు చేశారు. చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే సహోదరుడు అయ్యన్న గారికి ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయి తాను బయటికి రాలేని పరిస్థితుల్లో నాకు చెయ్యి విరిగిందనే బాధ కంటే ఫిలిపి పత్రికపై ప్రశ్నలు నేను తయారు చేయాలి, అవి నేను పూర్తి చేయడానికి ఇబ్బంది ఉందేమో అని ఫోన్లో సహోదరుడు నాగేష్ గారికి ఫోన్ చేసి ఎలాగైనా ఈ యొక్క ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి, కర్నూలుకి సెప్టెంబర్ మాసంలో అన్న వచ్చేలోగా దాన్ని మనం సబ్మిట్ చేయాలి అని వాళ్ళు కలిసి 200 ప్రశ్నలు పూర్తి చేసి నాకు సబ్మిట్ చేశారు. అవి ఇంట్లో ఉన్నాయి, నా దగ్గర ఉంటే చేతిలో చూపించేవాడిని. ఎందుకు ఇవి చేశారంటే అందరికి ఉపయోగం అన్నాయి, అందరూ ఉపయోగించుకోవాలి. ఈ ప్రశ్నలన్నీ ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. సండే స్కూల్ పిల్లల నుంచి యవనస్తుల నుంచి అందరికని వీలైతే ఎవరైనా గుర్తు చేస్తే నెక్స్ట్ సండే నేను వీలైతే తీసుకొని వస్తాను మీకు చూపించడానికి. అంటే గొప్పగా ఈ యొక్క సెమినార్ల పరిచర్య జరుగుతున్నందుకు దేవుని ఎంతగానో స్తుతిస్తూ, నీ ద్వారా అనేక మంది ఇలాగనే స్ఫూర్తి నొంది రక్షణ మార్గంలో నడిపించబడే పరిస్థితిలో దేవుడు ఒక గొప్ప సాధనగా నేను వాడుకోవాలని నేను బలంగా కోరుకుంటున్నాను. దేవుడు అలాంటి కృపను నీకు దయచేస్తాడు. ఒకసారి ఎట్లుంటుందంటే ఆ క్షణం ఏదో విన్న తర్వాత వేడిలో అయిపోయింది అనుకోవచ్చు, కానీ ఇన్ని సంవత్సరాల పాటు అదే స్థిరమైనటువంటి మనసుతో సాగుతూ ఉన్నాడంటే వాక్యం చాలా గొప్పగా పనిచేసిందని. ఇది ఒక విషయం. రెండో విషయం, నేను సుమారు 2 నెలల నుంచి ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనము ఇక్కడ నేను మాట్లాడాలనే తలంపుతో ఉన్నాను, నాకు అవకాశం రావట్లా. ఇప్పుడు నువ్వు కల్పించావు. నాకు దగ్గర ఒక 2-3 నెలలుగా ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం తీసి 14వ వచనాన్ని నేను గుర్తు చేయాలి లేదా తీసుకొనాలి, ఏదో సందర్భాన్ని బట్టి నేను కోరుకుంటున్నాను. చాలాసార్లు గుర్తొచ్చింది, అవ్వలేదు. కానీ ఈరోజు ఇది గుర్తొచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఎస్తేరు 4:14 ఏదో ఒకరోజు దాని గురించి మాట్లాడతాను. ఓకే, రైట్. కిరణ్ని మనందరం అభినందిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్. కిరణ్ని బట్టి అలాంటి యవనస్తులను బట్టి మనం దేవుణ్ణి ఎంతగానో స్తుతించబద్దులమై ఉన్నాం. కిరణ్ లాంటి యవనస్తులను స్ఫూర్తిగా తీసుకొని మిగిలిన వాళ్ళందరూ కూడా బలంగా ముందుకు ప్రయాణం చేయాలి.